हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। आजानुलम्बितभुजौ कनकावतातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। మనము చైతన్య భాగవతం ఆదికండము 10వ అధ్యాయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. 10వ అధ్యాయంలో లక్ష్మీప్రియాదేవితో గౌరచంద్రుడి యొక్క వివాహం జరిగింది. గౌరచంద్రుడి యొక్క వివాహాన్ని చేయించడానికి చాలా ఉత్సాహంతో వనమాలి బ్రాహ్మణుడు తను తర్వాత ఎవరైతే తండ్రి ఉన్నాడో లక్ష్మీప్రియాదేవి యొక్క తండ్రి తన కృష్ణలీలలు జరిగేటప్పుడు కృష్ణుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలి, అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని కోరికతో ఉన్నటువంటి భక్తుడు అనమాట. ఎప్పుడు ద్వారకాకి వెళ్ళిపోయిన తర్వాత అంటే నాకు కూడా పర్టికులర్ ప్లేస్ తెలీదు, మరి నాకు తెలిసి కురుక్షేత్రానికి అంటే హస్తినాపురానికి అండ్ ద్వారకాకి మధ్యలో ప్రయాణించేటప్పుడు ఆ మధ్యలో ఎప్పుడో మరి ఎవరో ఇష్టపడతారనమాట వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పేసి. ఆ కోరికని నెరవేరుతుంది నీ కోరిక తప్పకుండా అని చెప్పేసి తనకి వరాన్ని ఇస్తాడనమాట. తనే ఇప్పుడు వల్లభాచార్యుడుగా వచ్చి తను లక్ష్మీప్రియ సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అంశనే లక్ష్మీదేవియే వాళ్ళ ఇంట్లో ఆవిర్భవిస్తుంది అనమాట. ఆ విధంగా సాక్షాత్ లక్ష్మీదేవిని గౌరాంగుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. సో ఈరోజు మనము 11వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. శ్రీమద్ ఈశ్వరీపురి మిలనం. ఇక్కడికి ఈశ్వరీపురుల వారు వస్తున్నారనమాట. ఈశ్వరీపురి చాలా గొప్ప భక్తులు అనమాట. ఆయనతో కలవడం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో మొత్తము భక్తుల యొక్క ఆ భావ ఆవేశాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈరోజు చూస్తాము. భక్తుల యొక్క కృష్ణుడి పట్ల వాళ్ళ భక్తి పారవస్యం ఏ విధంగా వాళ్ళు దాంట్లో మునిగి తేలుతున్నారో మనం ఈరోజు చదువుకోబోతున్నాం అన్నమాట. ఈశ్వరపురి మిలనం. జయ జయ మహేశ్వర గౌరచంద్ర బాల్యలీలాయ శ్రీ విద్యా విలాసేర కేంద్ర. ఆ మహామహేశ్వరుడైనటువంటి గౌరచంద్రునికి జయము జయము. విద్యా విలాసమునకు కేంద్రమైనటువంటి ఆయన బాల్యలీలలు, ఆ విద్యా విలాసం ద్వారా ఆయన ఎన్నో బాల్యలీలని ప్రకటింపచేశాడు. ఆ విధంగా అలాంటి గౌరచంద్రుడికి జయము జయము. ఏ మతే గుప్త భావే ఆచే ద్విజ రాజా అధ్యాయన వినారా నహి కోన జానా. ఆ విధంగా ద్విజరాజు అయినటువంటి ఆయన గూఢ రూపము, సీక్రెట్ అనమాట. ఆ సీక్రెట్ ఆయన అవతారము తర్వాత మరి ఆయనను ఎవరు తెలుసుకోగలుగుతాము అంటే ఆయన యొక్క అధ్యయనం తప్ప మరి వేరే దారి లేదు. జీనియా కందర్ప కోటి రూప మనోహర ప్రతి అంగే నిరూపమా లావణ్యర సుందర. ఆయన యొక్క ప్రతి అవయవం కూడా నిరూపమానమంట. అసలు దేంతో కూడా మనము పోల్చి చెప్పలేము, అంత లావణ్యంగా సుందరంగా ఉన్నాయంట. తర్వాత ఆజానులంబిత భుజ కమల నయన. ఆయన యొక్క జానువుల వరకు ఆయన భుజాలు వ్యాపించి ఉన్నాయంట. ఆయన కళ్ళు కమలాల వలె ఉన్నాయి.
అదరే తాంబూల దివ్య వాస పరిధాన. మళ్ళీ తర్వాత ఆయన యొక్క తాంబూల తింటే ఏ విధంగా అయితే అదరం ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. తర్వాత దివ్య వాస పరిధాన, తను వేసుకున్నటువంటి వస్త్రములు దివ్యమైన వస్త్రములను తను ధరించి ఉన్నాడనమాట. సర్వదాయ పరిహాస మూర్తి విద్యాబలే, ఇంకా విద్యాబలంతో ఎప్పుడు కూడా పరిహాసమూర్తిగా ఉన్నాడు. సహస్ర పడుయా సంగే జబే ప్రభు చలే. తర్వాత ఆయన నడిచేటప్పుడు మొత్తము నవద్వీపంలో ఉన్న వాళ్ళందరి దృష్టి కూడా ఆయన మీదే ఉంటుందన్నమాట. ఆ నవద్వీపం అంతా కూడా ఈ త్రిభువన ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఈ గౌరసుందరుడు ఈ నవద్వీపం అంతా కూడా తను తిరుగుతూ ఉన్నాడంట. మరి తిరుగుతున్నప్పుడు సర్వ నవద్వీపే భ్రమే త్రిభువన పతి, ఆ మొత్తము వేలాది మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వెనకే వెళ్తూ ఉన్నారనమాట. ఎందుకంటే గ్రేట్ టీచర్, సో టీచర్ ఎలా వెళ్తే అక్కడికి వాళ్ళ శిష్యులందరూ కూడా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అలానే ఇంకా పుస్తకేర రూపే కరే ప్రియ సరస్వతి, ఆ విధంగా సరస్వతీదేవి కూడా పుస్తక రూపంలో ఆయన చేతిలో ఉండేదన్నమాట. ఎప్పుడు కూడా తను చేతిలో ఏంటి పూతి అనేసి చెప్తూ ఉన్నారు కదా. సో పూతి అంటే బుక్ అనమాట. ఆ బుక్ని చేతిలో పట్టుకొని తను తిరుగుతూ ఉంటారనమాట. ఆ విధంగా ఆయన చేతిలో ఎప్పుడు కూడా సరస్వతీదేవి పుస్తక రూపంలో ఉందన్నమాట. నవద్వీపేన నహి పండితేర నామా చేయాసియారు జీవేక ప్రభుర వ్యాఖ్యాన. నవద్వీపంలో మహాప్రభు చెప్పేటటువంటి వ్యాఖ్యానాన్ని తెలుసుకునే శక్తి కలిగిన పండితులే లేరంట. ఎంతోమంది పండితులు ఉన్నారు నవద్వీపంలో. కాశీ తర్వాత నవద్వీపంలోనే. తర్వాత అధ్యాయంలో మనం చెప్పుకుంటాం, కాశీ నుంచి ఒక పండితుడు వస్తాడు. వాళ్ళందరూ ఏమంటారు అంటే, నువ్వు నవద్వీపానికి వెళ్ళి అక్కడ నువ్వు దిగ్విజయాన్ని పొందితే నువ్వు అప్పుడు నీకు ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు అని అర్థం అని చెప్తారనమాట. సో తర్వాత ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. ఆ విధంగా అలాంటి గొప్ప గొప్ప టీచర్స్ ఉన్నారు, అంత గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. అయినా కానీ మహాప్రభువుతో వ్యాఖ్యానించే వాళ్ళు ఎవరు కూడా లేరు. అసలు ఆయన శక్తిని తెలుసుకునే వాళ్ళే లేరు. సభయేగా గంగాదాస మహాభాగ్యవాన జారటాయి ప్రభు కరే విద్యారాధన. ఈ గంగాదాస్ పండితుడు దగ్గర తన స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, ఆ గంగాదాస్ పండిత్ దగ్గర తన విద్యని గ్రహిస్తూ ఉన్నాడనమాట. మరి అందరూ ఏమనుకునే వాళ్ళు అంటే, ఈ గంగాదాస్ పండితుడి యొక్క పుత్రుడిగా పొందాడు తనని అనేసి వాళ్ళందరూ కూడా అనుకునేవాళ్ళు. ఆ విధంగా గంగాదాస్ పండిత్ ఎంత ధన్యుడో అనేసి అనుకునేవాళ్ళు అనమాట. అసలు ఆయనది ఎంత అదృష్టం కదా, సాక్షాత్ గౌరచంద్రుడు ఆయన దగ్గరకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు. సకల సంసారి దేకి బోలే ధన్య ధన్య ఏ నందన జహరా తహర కోన ధన్య. అందరూ కూడా ఆయనని పుత్రుడిగా పొందాడు అని చెప్పేసి అందరూ ధన్యులు అనేసి అనుకునేవాళ్ళు. తర్వాత ఎంత ధన్యుడో అతను అనేసి అనుకునేవాళ్ళు అనమాట. जाते का प्रकृति देखे मादन समाना पाषंडी देखी ये जेना జయమా విద్యమాన. ఆ శ్రీలందరూ కూడా గౌరచంద్రుని చూడగానే మన్మధుడిలాగా ఉండేవాడనమాట. మరి పాషాండులు ఏమనుకుంటారో నాకు తెలియదు అనేసి అంటున్నారనమాట. పండిత సకల దేకే జేనా బృహస్పతి ఏయి మత దేకే సబే జారా జేనామతి. పండితులందరూ చూసి ఏమనుకునే వాళ్ళంట, బృహస్పతి అనుకునే వాళ్ళనమాట. ఆ విధంగా అందరూ కూడా వాళ్ళ మతి అనుసారం, వాళ్ళ తెలివి అనుసారంగా వాళ్ళందరూ కూడా గౌరచంద్రుని చూసి వాళ్ళందరూ అనుకునే వాళ్ళనమాట. ఆడవాళ్ళు మన్మధుడిగా, తర్వాత పాషాండులు ఏమనుకుంటారో నాకు తెలియదని బృందావన్ చంద్ర ఠాకూర్ చెప్తూ ఉన్నాడు. దేకి విశ్వంబర రూప సకల వైష్ణవ హరిష విషాద హాయి మనే భావే సభ. విశ్వరూపుణ్ణి చూసిన తర్వాత ఈ వైష్ణవులు అందరూ కూడా వాళ్ళ హృదయాల ఆనందంతోనే విషాదంతోనే నిండిపోతూ ఉండేవంట. హేనా దివ్య శరీరే నాహాయ కృష్ణ రస కి కరీబే విద్యాయా హాయిలే కాలవస. ఇంతటి దివ్యమైన శరీరము కృష్ణరసం లేకపోయే ఇంకా ఇప్పటికీ తన యొక్క కృష్ణతత్వాన్ని తను ప్రకటింపచేయట్లేదు. మరి ఇంకా తను ఏం చేస్తున్నాడు, ఆ విద్యలోనే తను రమిస్తూ ఉన్నాడనమాట. ఆ కాలం ఎప్పుడు వస్తుందో, ఈ విద్యతో ఏం చేయగలుగుతాడో తను అన్నట్టుగా ఈ భక్తులందరూ కూడా ఆయన యొక్క శరీరంలో ఆ దివ్యత్వాన్ని, ఎందుకంటే మహాప్రభు ఎప్పుడైతే ఎవరిని టచ్ చేసినా కానీ వాళ్ళందరూ అసలు ఈయన ప్రాకృత స్వరూపుడు కాదు, అసలు
దివ్యమైన వాడు అని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా ఆయనను చూసి అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ విద్యారసంతో తను ఏం చేయబోతున్నాడో అసలు ఇంకా ఎంతకాలమో అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. మోహిత వైష్ణవ సభ ప్రభు రామాయా దేకియా ఓ తబు కేహా దేకితే నా పాయా. వైష్ణవులందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు, గౌరచంద్రుడు అందరినీ కూడా మోహితులను చేసేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆయన చూస్తూ ఉండి కూడా ఏమీ తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట. साक्षाते प्रभु देखी केहा बोले कि कार्य गोसाई ओ काला तुमी విద్య బోలే. సాక్షాత్గా అందరూ గౌరచంద్రుని చూస్తూ ఉన్నారు. మరి నువ్వు ఏ పని కోసం అని చెప్పేసి ఇంత విద్య యందు ప్రమత్తుడు ఉన్నావు అనేసి వాళ్ళకి ప్రశ్న అనమాట. అరే ఇంకా ఎప్పుడు లీలలు చేయబోతున్నాడు, చూడబోతున్నాడు, ఆయన అవతార కార్యము అందరు కూడా వేచి ఉన్నారనమాట. సునియా హాసేనా ప్రభు సేవా కేరా కావాకే ప్రభు బోలే తో మారా సికావో మోరా భాగ్యే. వాళ్ళందరూ కూడా అనుకునే ఆ భావాన్ని అదంతా కూడా ప్రభు విని, ఆ గౌరచంద్రుడు విని నవ్వుకునేవాడనమాట. తర్వాత ఇంకేమనేవాడు అంటే, నేను ఏదైతే చదువుతున్నాను, సో నాకు అదే మహాభాగ్యం, మీ అందరికీ నేర్పుటే నా యొక్క మహాభాగ్యము అనేసి అనేవాడు. ఎందుకంటే మొత్తం నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహాప్రభు దగ్గరికి వెళ్ళి చదువుకోవాలనుకునేవాళ్ళు కదా, అందుకని మీ అందరికీ కూడా చదువు నేర్పడం నా మహాభాగ్యం అనేసి తనేవాడు అనమాట. తర్వాత హే నమతే ప్రభు గో సాయేనా విద్యా రాసే సేవకా చీనీతే నారే అన్యజన కీసే. ఈ విధంగా విద్యారసంలోనే తన యొక్క టైంని గడుపుతూ ఉన్నాడనమాట. మరి ఆయన యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో ఆయన లీలల్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట. మరి అన్యజన కీసే, మరి వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది తను ఏం చేయబోతున్నాడు. చతుర్థి కహాయితే లోక నవద్వీపే జాయా నవద్వీపే పడిలేసే విద్యారస పాయ. 4 దిశల్లో మొత్తం నవద్వీపము అంతా కూడా అందరూ కూడా వచ్చి చేరుతూ ఉన్నారంట. ఎందుకు? ఆయన దగ్గర విద్యాభ్యాసాన్ని చేయడం కోసం అనమాట. ఆ విద్యా రసాన్ని ఆయన దగ్గర నుంచి అందరూ పొందడం కోసం గాను అందరూ కూడా వచ్చి చేరుతూ ఉన్నారనమాట. చాటి గ్రామ నివాసి ఓ ఆనేకే తాదాయా పడేనా వైష్ణవ సభ రహేనా గంగాయా. చాటి గ్రామ నివాసులు కూడా అక్కడికి వస్తున్నారంట. చాటి గ్రామం దూరం అనమాట, అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ వస్తున్నారంట. అందరూ కూడా నెమ్మదిగా ఈ వైష్ణవులు అందరూ కూడా చదువు నెపంతో గంగా తీరానికి చేరుకుంటూ ఉన్నారనమాట. सबई जन्मया छेना प्रभुरा आज्ञाया सबई విరక్త కృష్ణ భక్త సర్వధాయా. ఈ మరి వీళ్ళందరూ కూడా అక్కడక్కడ ఎందుకు జన్మించారు? ఎప్పుడైతే కృష్ణుడు నేను రాబోతున్నానని తెలిసినప్పుడు వాళ్ళందరూ భక్తులందరూ కూడా అక్కడక్కడ దూరం వాళ్ళందరూ కూడా జన్మించారు కదా మహాప్రభు ఆజ్ఞ మేరకి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు విరక్తులు కృష్ణ భక్తులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు నెమ్మదిగా ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట. అన్యోన్యమీలే సాబే పాడియా సోనియా కరేనా గోవింద చర్చా నిభృతే బసియా. ఆ ముకుందుడు సర్వ వైష్ణవులకి ప్రియమైనటువంటి ముకుందుని గానంని చేయడం కోసం గాను వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళందరూ కూడా ద్రవించిపోతున్నారంట. వాళ్ళందరూ దాంట్లో సర్వ వైష్ణవేర ప్రియా ముకుంద ఏకాంత ముకుందేరగానే ద్రవే సకల మహాంత. ఆ విధంగా వీళ్ళందరూ ఏకాంతంగా కూర్చుంటున్నారు. వీళ్ళందరూ ఏకాంత ప్రియులు అనమాట భగవంతుని యొక్క. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు కీర్తన చేస్తూ వాళ్ళందరూ కూడా ద్రవిస్తున్నారు. వాళ్ళ హృదయాలు ద్రవించిపోతున్నాయి, కరిగిపోతూ ఉన్నాయి అనమాట. వికాల హాయిలే ఆసి భాగవత గణ అద్వైత సభయ సభే హాయేనా మిలానా. సాయంకాలం అవ్వగానే వీళ్ళందరూ కూడా కలుసుకుంటారంట. ఎక్కడ కలుసుకుంటారు? అద్వైతాచార్యుడి యొక్క సభలో కలుసుకుంటారనమాట. జయి మాత్ర ముకుంద గాయేన కృష్ణ గీత హేనా నహి జానికేవా పాడే కోనా బీత. అయితే ఇందులో ఒక ముకుందుడు ఉన్నాడనమాట. ఆ ముకుందుడు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడి యొక్క గానాన్ని చేస్తూ ఉన్నాడనమాట. మరి ఆయన చేసేటటువంటి గానంతో ప్రతి ఒక్కరు కూడా పరవశించిపోతూ ఉంటారనమాట. మరి ఆయన గానాన్ని వినుకుంటూ ఎవరు ఏ మూలన పడిపోతున్నారో కూడా ఎవరికి తెలియదంట. అంత అద్భుతమైన కృష్ణ కీర్తన తను చేస్తాడనమాట. కేహా కాందే కేహా సే కేహా నృత్య కరే గాడా గాడి జాయా కేహా వస్త్రన సంభారే. కొందరు ఏడుస్తారంట, కొందరు నవ్వుతారంట, కొందరు నృత్యం చేస్తున్నారంట. తర్వాత అసలు కొంతమందికి వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా, పడిపోయాయా, జారి
కాలిపోయాయా, వాళ్ళు కింద పడి పొర్లుతున్నారా, ఏమీ కూడా తెలియదు అనమాట. హుంకారా కరియే కేహా మాలా సాట్ మారే కేహా గియా ముకుందేరా దూయి పాయే ధరే. కొందరేమో హుంకారం చేస్తుండేవారు, కొంతమందినేమో భుజాలని సంబలించుకునే వాళ్ళు అనమాట, కొట్టేవాళ్ళు అనమాట. కొందరేమో వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముకుందుడి యొక్క పాదాలను పట్టుకునే వాళ్ళు అనమాట. దూయి పారే ధరే, ఆయన పాదాలను పట్టుకునే వాళ్ళు అనమాట. ఏయి మత ఉట్ట ఏ పరమానంద సుఖ నా జానే వైష్ణవ సభ ఆరా కోన దుఃఖ. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారనమాట. వాళ్ళ వైష్ణవులందరూ కూడా అసలు కొంచెం కూడా ఎటువంటి దుఃఖంలో వాళ్ళు లేరు. ఆ ప్రభు యొక్క గానాన్ని, కృష్ణ యొక్క కథ లీల శ్రవణం చేసి ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోతున్నాయి. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు, పడిపోయి దొర్లే వాళ్ళు పడిపోయి దొర్లుతున్నారు, కొందరు నవ్వుతున్నారు, వెళ్ళి ముకుందుడి యొక్క పాదాలు పట్టుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళందరిలో పరవశాలు వచ్చేసాయి అనమాట. ప్రభువో ముకుంద ప్రతి బాడా సుఖీ మానే దేకిలే ఈ ముకుందే రే దరేనా ఆపానే. ఆ చైతన్య మహాప్రభు కూడా ఆ ముకుందుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట తను. తర్వాత దగ్గరికి వెళ్ళి ముకుందుని పట్టుకున్నాడంట. ప్రభు జిజ్ఞాసేన ఫాకి వాకానే ముకుందా ప్రభు బోలే కిచునా హే ఆరగాలే ద్వంద. అక్కడికి వెళ్ళి ఫాకి అంటే ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ముకుందుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో వ్యాఖ్యానించు అనేసి అంటాడనమాట. నువ్వు ఇప్పుడేమి పెద్ద పాడుతున్నావు కదా, సో ఇదేమీ కాదు, నువ్వు నన్ను వ్యాఖ్యానించు, నాకు ద్వందానికి రా అనేసి అంటున్నాడు అనమాట. ముకుంద పండిత బడా ప్రభురా ప్రభావే పక్ష ప్రతిపక్షకారి ప్రభు జానే లాగే. ఆ విధంగా ముకుందుడు ఏం చేశాడంట, ఆయన కూడా చాలా గొప్ప పండితుడంట. తర్వాత పక్ష ప్రతిపక్షములుగా ప్రభువుతో కూర్చున్నారనమాట. వాళ్ళు ఒక పార్టీ, ముకుందుడి ఒక పార్టీ, ఆ విధంగా అందరూ కూర్చున్నారనమాట. ఏయి మత ప్రభు నిజా సేవా కాచి నీయి జిజ్ఞాసేన ఫాకి సాబే జాయేనా హరియా. ఆ విధంగా తన సేవకులందరినీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఓడిస్తూ ఉన్నాడు అనమాట అందరిని పిలిచి. ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప పండితులు, గొప్ప భక్తులు కూడా. వాళ్ళందరూ కూడా కృష్ణనామాన్ని విని పరవశించేటటువంటి వాళ్ళు. మరి చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వ్యాఖ్యానంలో అతన్ని ఖండించమని చెప్తూ ఉన్నాడు అనమాట. శ్రీవాసాది దేకిలే ఓ పాకి జిజ్ఞాసేనా మిథ్యా వ్యాఖ్య వ్యాయ భాయే సబే ఫలాయానా. శ్రీవాసాదులు ఆ ఫాంకీని అడుగుతున్నాడు అనమాట, శ్రీవాసాచార్యుని కూడా అడుగుతున్నాడు అనమాట. మరి ఆయన అనుభవం ఎక్కువగా ఉంది, సో దాంతో వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారనమాట. సహజ విరక్త సభే శ్రీకృష్ణేరా రసే కృష్ణ వాక్య వినారా కిచు నాహి బసే. వాళ్ళందరూ కూడా కృష్ణ రసంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు నిజంగానే విరక్తులు, వాళ్ళకి దేని పట్ల కూడా ఆసక్తి లేదనమాట. వాళ్ళకి కృష్ణ నామము తప్ప మరి ఇంకేది కూడా వాళ్ళు ఆదరించే వాళ్ళు కాదు. దేకిలే ఈ ప్రభు మాత్ర ఫాకీసే జిజ్ఞాసే ప్రబోధితే నారేకే హాసేషే ఉపహాసే. కానీ చైతన్య మహాప్రభు ఏం చేసేవాడు, ప్రతి ఒక్కరిని కూడా ఛాలెంజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరు ఏది చెప్పినా కానీ వాళ్ళకి నచ్చ చెప్పలేకపోయే వాళ్ళు అనమాట. చివరికి ఎగతాళి చేస్తుండేవాడు. వాళ్ళకేమీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు దాంట్లో, అయినా కానీ వాళ్ళని వాళ్ళన్న దానిని వినకుండా వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉండేవాడు అనమాట. జది కేహా దేకి ప్రభు ఆయి సేనా దూరే సబే ఫాలా ఏనా ఫాకి జిజ్ఞాసారా డారే. ఇంకా ప్రభు అక్కడి నుంచి వస్తున్నాడు, చైతన్య మహాప్రభు అక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ వస్తే మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు. సో నన్ను ఖండించండి అని అడుగుతారని చెప్పేసి దూరం నుంచే వాళ్ళందరూ పారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. కృష్ణ కథ సునీతే ఈ సాబే బాలా బాసే ఫాకి విను ప్రభు కృష్ణ కథ నా జిజ్ఞాసే. వాళ్ళందరికీ కూడా కృష్ణ కథ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు, కానీ ఈ ఛాలెంజెస్ అంటే వాళ్ళకేమీ పెద్దగా ఇష్టం ఉండేది కాదనమాట. అందుకే సరేలే మళ్ళీ వస్తే తను అలా అడుగుతాడు అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అడిగితే కనీసం కృష్ణ కథన్న అడిగితే బాగుండేది అని వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. రాజపత దియా ప్రభు ఆయి సేనా ఏక దీనా పడు యారా సంగే మహా ఔదతేన క్షీరా. ఒకరోజు రాజమార్గం నుంచి చైతన్య మహాప్రభు నడుచుకుంటూ వస్తున్నాడంట. ఎలా
అందరూ ఏమంటారు విద్యార్థులతో కలిసి చాలా ఉద్దండులాగా వస్తున్నాడంట తను. చాలా టీవీతోని నడుచుకుంటూ వస్తున్నాడు. ముకుంద జానియా గంగా స్నానకారి వారే ప్రభు దేకి ఆడే పలాయిలా కోత దూరే. ముకుందుడు చూశాడంట, గంగా స్నానానికి వెళ్తున్నాడంట ముకుందుడు. చైతన్య మహాప్రభుని చూసి కొంచెం దూరం చాటుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి అక్కడే పారిపోయాడు అనమాట. దేకి ప్రభు జిజ్ఞాసేనా గోవిందే రాస్తానే ఏ బేటా మారే దేకి పలాయిలా కేడే. అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట, గోవిందుడు అరే చూడు వాడు నన్ను చూసి పారిపోతున్నాడు అనేసి అంటున్నాడు అనమాట. గోవిందా బోలేనా మీ నా జాని పండిత ఆరా కోన కార్యే వాచలీల కోన బీత. సారీ గోవిందుడు కాదు పారిపోయింది, దూరం నుంచి ఒక పండితుడు వస్తున్నాడు, చూసేసి పారిపోతున్నాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు గోవిందుని అంటున్నాడు, చూడు చూడు అతను ఎలా పారిపోతున్నాడు అనేసి అంటున్నాడు అనమాట. అయితే గోవిందుడు ఏమంటున్నాడంటే, మనకేం తెలుసు, ఆయనకి ఇంకేదో పని ఉంటుంది, అందుకో ఆయన అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతున్నాడు అనేసి అంటున్నాడు అనమాట. ప్రభు బోలే జనీలాజా జేలాగి పాలాయా బహిర్ముఖ సంభాష కరితే నా జూయాయా. అప్పుడు ఏమంటున్నాడంటే, వాడెందుకు పారిపోయాడో నాకు తెలుసు, బహిర్ముఖ సంభాషణ చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, ఓడిపోతాడు, అందుకని చెప్పి తను పారిపోయాడు అనేసి అంటున్నాడు. ఏ బేటా పాడా ఏ చేత వైష్ణవేరా శాస్త్ర పాజీ వృత్తి టీకా మీ వాకని ఏ మాత్ర. ఈ మరి ఏ వైష్ణవుడైతే శాస్త్రాలన్నీ చదువుతాడో అతడు పాచి వృత్తి టీకాలు మాత్రమే వ్యాఖ్యానిస్తాడు. సో ఇప్పుడు నేను ఇవన్నీ చదువుతున్నాను కాబట్టి నేను అవే వ్యాఖ్యానిస్తాను. అమారా సంభాషణ హి కృష్ణేరా కథనా ఆత ఏవా మాదేకి కరే పాలాయన. నా సంభాషణలో కృష్ణ కథ ఉండదు, అందుకే నన్ను చూసి పారిపోయారు అనేసి అంటున్నాడు అనమాట. సంతోషే పడేలే గ్రాలి ప్రభు ముకుందేరే వ్యాపదేశే ప్రకాశ కరేనా పనా. ముకుందుని తిడుతూ ఉన్నాడు అనమాట. సో అయినా కానీ తను తిడుతున్నాడు అని చెప్పేసి తను సంతోషపడుతూ ఉన్నాడనమాట. ఏదో వ్యంగంగా నన్ను తిట్టాడులే అని చెప్పేసి సంతోషపడుతున్నాడు అనమాట. ప్రభు బోలే ఆరే బేటా కథ దీన దాకా పలాయిలే కోత మోరా ఏడాయి బేకాక. ఓరి ఎన్ని దినములు ఉండేదవు పారిపోతున్నావు అనేసి నా నుంచి ఎన్ని రోజులు తప్పించుకుంటాను, నా నుంచి ఎన్ని రోజులు దాక్కొని పారిపోతావు చూస్తాను అనేసి అంటున్నాడు అనమాట. హాసి బోలే ప్రభు ఆగే పాడో కథ దీనా తబసే దేకి మోరా వైష్ణవే రచన. ఇంకా ముందుగా కొంతకాలము గడవని తర్వాత నా యొక్క వైష్ణవ తత్వాన్ని నువ్వు చూస్తావు అనేసి అంటున్నాడు అనమాట. ఏ మత వైష్ణవమూయి హాయిము సంసారే ఆజా బావ ఆసివేక అమర దుయారే. నేను ఈ సంసారంలో ఎలాంటి వైష్ణవుడినో అప్పుడు చూదు కానీ అనేసి అంటున్నారు. ఎలాంటి వైష్ణవుడినో అజుడు ఇంకా భవ బ్రహ్మ ఇంకా శివుడు కూడా ఇక్కడికి వచ్చి చూస్తారంట. అలాంటి వైష్ణవత్వాన్ని నువ్వు చూడబోతున్నావు అనేసి అంటున్నాడు. సూనాబాయి సాబాయి అమరవచన వైష్ణవాయి ముముయి సర్వ విలక్షణ. ఓ సోదరులారా, నా వచనాలని మీరు వినండి, నేను సర్వ విలక్షణుడైన వైష్ణవుని అవుతాను అనేసి చెప్తున్నాడు. అమారే దేకియా ఏ బే జేసా బాపాలయా తహారా ఓ జేనా మోరా గుణ కీర్తగాయ. ఇప్పుడు నన్ను చూసి ఎవరెవరైతే పారిపోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నా గుణాలను కీర్తిస్తారు. ఏ తే కాబలియా ప్రభు చెలిలా హసితే గరే గేలా నిజ శిష్య గనేరా సహితే. ఆ విధంగా నవ్వుకుంటూ ఆ మాటలు అని చెప్పి అక్కడి నుంచి తన శిష్యులతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయాడనమాట. ఏ మత రంగాకారే విశ్వంబర రాయా కేతానే జానితే పారే జదిన జానాయా. ఈ విధంగా విశ్వంబరుడు తిరుగుతూ ఉండేవాడు అనమాట. ప్రతి ఒక్కరితో వాళ్ళందరినీ ఓడించుకుంటూ తన గురించి తనే తెలుపకపోతే ఎవరెలా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా తన యొక్క అవతార లీలక ఏదైతే ఉందో తను ప్రకటింప చేయకపోతే ఎవరు తెలుసుకోలేరు కదా అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు అంటున్నారు అనమాట. ఎవరెలా తెలుసుకుంటారు మరి ఆయన చెప్పకపోతే అనేసి. హే నామతే భక్తగణ నదియాయా బైసే సకల నదియా మత ధన పుత్ర రసే. మరి నదియాపురంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా
అక్కడ నివసిస్తూ ఉన్నారనమాట. మరి తర్వాత వాళ్ళందరూ కూడా ధనంతో పుత్ర రసంలో మత్తులై ఉన్నారు. ఈ భక్తులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాబోయే భక్తులు. ఎప్పుడైతే మహాప్రభు యొక్క కరుణను వాళ్ళందరూ పొందుతారో మొత్తం నది అంతా కూడా మహాప్రభు యొక్క భక్తులు అయిపోతారు. మరి ఆ విధంగా అందుకే వాళ్ళందరూ ఇప్పుడు పుత్ర ఇంకా ధనరసంలో మత్తులై ఉన్నారు. సునీలేయి కీర్తన కరియే పరిహాస కేహ బోలే సభా పేట పోషివారాస. వాళ్ళు ఎప్పుడైతే ఈ సంకీర్తనాన్ని వింటారో పరిహాసం చేస్తారు. అప్పుడు వీరందరూ కూడా పొట్టపోసుకోవడే ఆశతో వీళ్ళందరూ పాట పడుతూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులు అయిపోతారు. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఎవరైతే ఈ జ్ఞానులు యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నృత్యం చేస్తారు హరినామంతో. కేహా బోలే జ్ఞాన యోగా ఏడియా విచారా ఉత్త తేరా ప్రాయ నృత్య ఏ కోనా వ్యాపారా. ఈ జ్ఞానులు యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా వదిలేసి ఉన్మాదుల్లాగా నృత్యం చేస్తారంట వాళ్ళందరూ కూడా. మరి అదేం వ్యవహారము. కేహా బోలే కథవా పాడీలు భాగవత నాచిన కాదివా హేనా నాదేకి లూపత. తర్వాత కొంతమంది ఏమో భాగవతాన్ని చదువుతారు, తర్వాత నాట్యం చేయమని ఏడవమని ఏ మార్గం కూడా చెప్పలేదు. ఎవరు కూడా చెప్పలేదు వాళ్ళకి, నువ్వు భాగవతం చదువు లేకపోతే నువ్వు పాట పాడు, నువ్వు నృత్యం చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి ఎవరు కూడా ఏమీ చెప్పలేదు. శ్రీవాస పండితాచారి బాయి రాలాగియా నిద్ర నాయి జాయి బాయి భోజన కరియా. ఈ శ్రీవాస పండితుడు వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భోజనం సాయంత్రం భోజనం చేసిన తర్వాత నిద్రపోయేవాళ్ళు కాదంట వాళ్ళు. ధీరే ధీరే కృష్ణ బాలీలేకి పుణ్య నాహే నాచిలే గాయిలే డాకా చాడీలేకి హాయే. వాళ్ళు మెల్లమెల్లగా కృష్ణ నామాన్ని వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. డ్యాన్స్ చేసేవాళ్ళు, పాడేవాళ్ళు, పెద్ద పెద్దగా అరిచేవాళ్ళు. అయితే మరి అలాంటి భక్తి ఇలా గట్టిగా అరుస్తానే భక్తి కలుగుతుందా? ఏ ఈ మత చేత పాప పాషండీరా గాన. ఆ విధంగా ఈ పాషండులందరూ కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. దేకీలే ఈ వైష్ణవేరే కారే కూకతనా. ఆ విధంగా ఈ వైష్ణవులను చూసి వాళ్ళందరూ కూడా కూకత చేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసేవాళ్ళు అనమాట ఆ భక్తులను చూసి. సూనియా వైష్ణవ సభ మహాదుఃఖ పాయా కృష్ణ బాలి సబే ఈ కాదేనా ఊర్ధ్వరాయ. ఈ వైష్ణవులందరూ కూడా ఆయన గురించి విన్నటువంటి కామెంట్స్ అందరినీ చూసి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కదా. ఆ విధంగా కృష్ణ అని వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. కతదినే ఏ సభ దుఃఖే రహా బేనాస. అయ్యో ఇంకా ఎన్ని రోజులు ఈ దుఃఖాన్ని అనుభవించాలో, ఎప్పుడు పోతాయో ఏమో ఈ దుఃఖాలన్నీ. జగతే రే కృష్ణచంద్ర కారహ ప్రకాశ. ఈ కృష్ణచంద్రుడు ఎప్పుడు ఈ ప్రకాశాన్ని ఇస్తాడో, తన యొక్క ఏదైతే తన చేసేటటువంటి ఆ కరుణావతారం, ఆయన ఎప్పుడైతే తన కరుణని పంచుతాడో, ఆయన ప్రకాశం ఎప్పుడు ప్రకాశిస్తాడా అనేసి వాళ్ళందరూ కూడా అనుకునేవాళ్ళనమాట. సకల వైష్ణవ మిలి అద్వైతేరా స్థానే పాషండీర వచన కరేన నివేదానే. ఆ విధంగా ఈ వైష్ణవులందరూ కూడా శ్రీ అద్వైతాచార్యుల వారి యొక్క సభలో కలిసి వాళ్ళందరూ ఈ పాషాండులందరూ మాట్లాడుకున్నటువంటి మాటలని చెప్పేవాళ్ళనమాట. అనుకునేవాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళు చేసే పని వల్ల ఈ రాజు ఎవరైతే ముస్లిం రాజు ఉన్నాడో ఇప్పుడు వాళ్ళ వల్ల ఇప్పుడు మొత్తము ఊరికే సంకటం కలుగుతుంది, అందుకని చెప్పేసి వీళ్ళ యొక్క ఇల్లు గంగలో కలిపేద్దామనేసి అనుకుంటారు. తర్వాత ఏమంటున్నారు, తిన్న తర్వాత అది అరిగిన దానిక వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. అలా అరుస్తేనే అదేమైనా భక్తే అని చెప్పేసి పాషండులందరూ అనుకుంటున్నారు. సో ఆ విధంగా భక్తులందరినీ కామెంట్స్ చేస్తున్నారు కదా. ఆ కామెంట్స్ అన్నీ విన్న ఈ భక్తులందరూ కూడా ఈ అద్వైతాచార్య యొక్క సభకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు, రోజు భగవంతుడి యొక్క కథలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ కామెంట్స్ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సోనియా అద్వైత హాయ రుద్రావతారా సంహరి మూస బలి కారియే హుంకార. మరి రుద్రావతారం
ఇతను అందరినీ సంహరించేస్తాను అని చెప్పేసి హూంకారం చేసేవాడనమాట. ఆసితే చెయ్యి మోరా ప్రభు చక్రధరా దేకి బాకి హాయా ఏయి నదియా బీతారా. ఇదిగో నా ప్రభు చక్రధరుడు వస్తున్నాడు, ఈ నదియాలో ఏం జరుగుతుందో అందరు చూస్తారు వీళ్ళందరూ కూడా అనేసి అంటున్నాడు అనమాట. కారాయిము కృష్ణ సర్వ నాయన గోచారా తబేసే అద్వైత నామ కృష్ణేరా కింకారా. ఆయన అందరి కళ్ళకి ఇప్పుడు కనిపించబోతున్నాడు. సో ఆయన ఈ అద్వైతుడు ఆయన యొక్క కింకరుడు అనేసి చెప్తున్నాడు అనమాట. అద్వైతుడు ఆయన యొక్క కింకరుణ్ణి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆరాధీన కథ గీయా రండి కూర్చోండి. ఆరాధీనా కథ గియా దాకాబాయి సభా ఏ దాయి దేకి బసభా కృష్ణ అనుభవ. ఆ విధంగా వీళ్ళందరూ కూడా కొంచెం సేపు ఓపిక పట్టుకోండి, అందరూ కూడా ఇప్పుడు కృష్ణ అనుభవాన్ని పొందబోతున్నారు అనేసి అద్వైతాచార్య చెప్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరికి ఉత్సాహాన్ని పెంచుతున్నాడు. సాక్షాత్ దేవదేవుడు ఆ చక్రధరి అయినటువంటి కృష్ణుని ప్రతి ఒక్కరు కూడా చూడబోతున్నారు అనేసి చెప్తున్నాడు అనమాట. అద్వైతేరా వాక్య సూని భాగవత గణ దుఃఖ పాసరియా సాబే కరేనా కీర్తన. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములు ఉన్నారో అద్వైతాచార్యుడి యొక్క మాట వినగానే ప్రతి ఒక్కరు కూడా హరి బోల్ హరి బోల్ హరి బోల్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కీర్తన చేస్తూ ఉన్నారనమాట. ఊటీలా కృష్ణేరా నామ పరమ మంగళ అద్వైత సహిత సబే హాయిలా విహల్వా. అలా కృష్ణుడి యొక్క నామాన్ని పరమ మంగళకరమైనటువంటి ఆ కృష్ణ నామ ధ్వని అంతా కూడా మారుమ్రోగుతుంది అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృష్ణ రసంలో వాళ్ళందరూ కూడా విహల్వులు అయిపోతూ ఉన్నారనమాట. పాషండీరా వాక్య జ్వాల సాబగేలా దూరా ఏయి మత పులకిత నవద్వీపపురా. ఈ పాషండులు ఏవైతే అంటున్నారో అదంతా కూడా దూరం అయిపోతుంది. ఈ నవద్వీపం ఏదైతే ఉందో ఈ నవద్వీపం అంతా కూడా పులకించబోతుంది. మొత్తం ప్రతి ఒక్కరు కూడా కృష్ణనామంలో పులకించబోతున్నారు. అధ్యాయన సుఖే ప్రభు విశ్వంబర రాయ నిరవధి జనరి ఆనంద బడాయ. ఈ విశ్వంబరుడు ఏం చేస్తున్నాడంట, ఈ అధ్యయనం అనే సుఖంలో నిరంతరము తను రసాన్ని ఆస్వాదిస్తూ తన జననిని కూడా ఆయన ఆనంద పెడుతూ ఉన్నాడనమాట. ఆ తల్లి యొక్క ఆనందాన్ని కూడా పెంచుతూ పోతూ ఉన్నాడనమాట. తర్వాత ఆయన ఇచ్చేటటువంటి షాక్కి ఇంకా పాపం తల్లి కష్టపడుతుంది. ఇంకా తర్వాత అయ్యో కొడుకు సన్యాసం తీసుకున్న తర్వాత తట్టుకోలేదు. ఆ విధంగా తన తల్లి యొక్క ఆనందాన్ని కూడా పెంచుతూ ఉన్నాడనమాట. హేనా కాలే నవద్వీపే శ్రీశ్వర పూరి ఆయిలేనా అతి లక్షిత వేషధారి. అక్కడికి ఆ సమయంలోనే ఈశ్వరపురి వాళ్ళు వచ్చారంట. ఈశ్వరపురి వారు అతను అంటే సీక్రెట్గా వచ్చాడు, ఎవరికి తెలియకుండానే తను అక్కడికి వచ్చాడు, నవద్వీపానికి వచ్చాడనమాట. కృష్ణరసే పరమ విహల్వ మహాశయ ఏకంత కృష్ణేర ప్రియ అతి దయమయ. ఆ మహాశయుడు చాలా కృష్ణ రసంలో చాలా మునిగిపోయి ఉండేటటువంటి విహల్వుడయ్యేటటువంటి భక్తుడు అనమాట. ఆయన కృష్ణుడికి ఏకాంత సేవకుడు అనమాట. అంత ప్రియము కలిగినటువంటి వాడు, కృష్ణుడికి ఫేవరెట్ డివోటీ అనమాట. ఆయన ఇంకా చాలా దయామయుడు. సో ताना वैसे ताने के हा छीनीते ना पारे दैवे गिया ऊटी लेना అద్వైత మందిరే. ఆయన వేషాన్ని చూసి ఎవరు కూడా ఆయననే గొప్ప భక్తుడని తెలుసుకోలేరంట. దైవాధీనంగా జస్ట్ ఊరికే అలా క్యాజువల్గా తను అద్వైతాచార్యుల వారి ఇంటికి వచ్చేసాడంట. ఆ అద్వైతాచార్యులు కూర్చొని అక్కడ సేవ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చాడనమాట. సో తర్వాత చేకేనా అద్వైత సేవ కరేనా బసియా సన్ముఖే బసీలా బడా సంకుచిత హయా. ఆ అద్వైతాచార్యులు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడికి వచ్చి కూర్చున్నాడు అనమాట. కూర్చొని సంకుచితుడిగా కూర్చున్నాడంటే ఈశ్వరపురి. మరి ఆయనను చూడగానే అద్వైతాచార్యుల వారు గుర్తుపట్టేశారు. వైష్ణవేరా తేజ వైష్ణవే తేనాలు కాయా పున అద్వైత తాహన పానే ఛాయ. ఆయన మళ్ళీ తిరిగి చూస్తున్నారంట అద్వైతాచార్యులు. ఎందుకంటే ఆయన శరీరంలో నుంచి వైష్ణవ తేజం కనిపిస్తూ ఉందంట. ఆయన
ఆయన లోపల నుంచి వచ్చేటటువంటి ఆ వైష్ణవ తేజాన్ని తను దాపెట్టలేకపోతున్నారు. ఆ విధంగా ఆయనను మళ్ళీ మళ్ళీ తన వైపే చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు అద్వైతాచార్యుల వాళ్ళు అడుగుతారు, అద్వైత బోలే నా బాప తుమ కోనా జనా వైష్ణవ సన్యాసి తుమి హే నాలాయమనా. ఆయన ఏమంటున్నారంటే, మిమ్మల్ని చూస్తూ ఉంటే వైష్ణవ సన్యాసిలాగా కనిపిస్తున్నారు, మీరు ఎవరినైనా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేసి అంటాడనమాట. అప్పుడు ఈశ్వరిపూరి ఏమంటున్నారంటే, బోలే నా ఈశ్వర పూరి ఆమె శూద్రధామా తేకి వారే ఆయిలాయి తోమారా చేరానా. ఏమంటున్నాడంటే, నేనా శూద్రుల్లో అదముడిని, నేనేదో మీ యొక్క పాద సేవ చేయడానికి, మీ యొక్క పాదాల దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను అనేసి తను అంటున్నాడు అనమాట. వెంటనే రుజియా ముకుంద ఏక కృష్ణేరా చరిత గాయితే లాగిలాతి ప్రేమేరా సహిత. అప్పుడు ఆ సభలో ఈ ముకుందుడు ఉన్నాడనమాట. ఇందాక మహాప్రభుతో తిరుగుతున్నాడు కదా, ఆ ముకుందుడు ఇంతకుముందు కీర్తన చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ భూమి మీద దొర్లి పడిపోతున్నారు. ఆ ముకుందుడు అనమాట. ఆ ముకుందుడు చూశాడనమాట అద్వైతాచార్యుల వారికి. ఆయన మీద సందేహం వస్తుంది తన యొక్క వైష్ణవ తేజాన్ని చూసి. ఆయనేమో కాదు అని ఇలా తప్పించుకునేసరికి అప్పుడు తను ఏమనుకుంటాడంటే, కృష్ణ చరిత్రని, కృష్ణుడి యొక్క గానాన్ని తను చేస్తాడనమాట. ఎంత ప్రేమతో కృష్ణుడి యొక్క చరిత్రని తను పాడుతూ ఉన్నాడనమాట. జై మాత్ర సునీలే ముకుందేరా గీతే పడిలా ఈశ్వర పూరి పృథివీతే డాలి పృథివీతే. వెంటనే ఆ ముకుందుడి యొక్క గానాన్ని వినంగానే ఈశ్వరపురుడి భూమి మీద తూలి పడిపోయాడంట. తాగిపోయిన వాడు ఎలా అయితే ధామ్ అని పడిపోతాడో అలా పడిపోయాడనమాట. నాయనే రజలే అంతా నాహి కథహానా పూనా పూనా బాడే ప్రేమ దారాయ పయన. ఆయన కళ్ళల్లో నుంచి, నేత్రాల్లోంచి అశ్రువులు ఎలా దారల్లాగా ప్రవహిస్తూ ఉన్నాయంట. అసలు అంతమే అవ్వట్లేదంట, ఆగట్లేదంట. ఇంకా ఆ కీర్తన విన్నా కొద్దీ ఆ దార యొక్క ప్రవాహం ఇంకా పెరుగుతుందంట. నదిలో ప్రవాహం పెరిగినట్టుగా ఆయన కళ్ళల్లో నీళ్ళ ప్రవాహం పెరుగుతూ ఉందన్నమాట. ఆస్తే ఆస్తే అద్వైత తులీలా నిజ కోలే సీచిత హైలాంగా నయనే రజలే. నెమ్మదిగా అద్వైతాచార్యులు ఆయన కింద పడిపోయారు. పాపం తన ఒడిలోకి తీసుకున్నాడంట. తీసుకుంటే అద్వైతాచార్యుల యొక్క శరీరాన్ని ఆయన కళ్ళ నీళ్ళతో తడిపేశాడంట. సంబారానా హే ప్రేమ పూనా పూనా బాడే సంతోషే ముకుంద ఉచ్చాకారి శ్లోక పడే. ఆ ప్రేమను తను అణుచుకోలేకపోతున్నాడంట. మాటికి ఇంకా గట్టిగా పాడుతూ ఉన్నాడు అనమాట ఈయన. తర్వాత బిగ్గరగా ఇంకా ఈ శ్లోకాలని చెప్తూ ఉంటే, దేకియా వైష్ణవ సభ ప్రేమేరా వికారా అతులానందమనే జన్మిలా సభర. అట్లాంటి ప్రేమ వికారాన్ని చూసి వైష్ణవులందరూ కూడా ఆనందంతో మునిగిపోతూ ఉన్నారనమాట. పాచే సాబే చీనీ లేనా శ్రీ ఈశ్వర పూరి ప్రేమ దేకి సాబే ఈ సాగరే హరి హరి. ఆ ఈశ్వరపురిని గుర్తించారంట. తర్వాత వాళ్ళందరూ ఆహా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హరి 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 అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్మరిస్తూ ఉన్నారనమాట. ఏయి మాతా ఈశ్వరపురి నావాద్వీప పూరే అలక్షితే రూలే నాచి నీతే కేహనారే. ఆ విధంగా నవద్వీపంలో ఎవరికి తెలియకుండా తను అక్కడ తిరుగుతూ ఉన్నారనమాట. ఎవరు కూడా ఆయన ఈశ్వరపురి అని తెలుసుకోలేరనమాట. సీక్రెట్గా వేరే రూపంలో, అంటే నార్మల్ మనిషిలాగా తిరుగుతున్నారనమాట. దైవే ఏకాదీన ప్రభు శ్రీ గౌరా సుందరా పడయి సేనా ఆపనారగర. ఒకరోజు చైతన్య మహాప్రభు ఎదురుపడ్డాడంట. తను స్కూల్ నుంచి తను తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడనమాట. పదే దేకహాయిలా ఈశ్వర పూరి సనే భృత్యా దేకి ప్రభు నమస్కారిలా పానే. ఆ మార్గంలో ఈశ్వరపురిని చూసి తను నమస్కరించాడనమాట. అతి అనిర్విచనీయ ఠాకూర సుందర సర్వమతే సర్వ విలక్షణ గుణధర. ఆయన చుట్టూ వీళ్ళందరూ విద్యార్థులందరూ ఉన్నారు. మళ్ళీ ఆయన శరీరంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అతను చూడగానే తిను సాక్షాత్ భగవంతుడే అయి ఉంటాడు అనేసి అనుకున్నాడనమాట. ఎందుకంటే ఆయన యొక్క శరీర అంగాలన్నీ కూడా విలక్షణంగా ఉన్నాయి. తర్వాత అసలు అన్నీ కూడా గుణాలతోనే
వెలిగిపోతూ ఉన్నాయంట. జద్యపి తహానా మర్మ కేహానా హి జానే తదపి సద్వసకారే దేకి సర్వజానే. మరి అక్కడ ఏదైతే మర్మం ఉందో అది ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు, కానీ ఆయన యొక్క చిత్తంని, ఆ ఈశ్వరపురి యొక్క చిత్తంని మాత్రము ఆయనని ఈయన ఆకర్షించేశాడనమాట. మహాప్రభు ఆకర్షింపచేశాడు. చాహేనా ఈశ్వర పూరి ప్రభురా శరీరా సిద్ధ పురుషేరా ప్రాయ పరమ గంభీర. పురి యొక్క శరీరాన్ని చూస్తే సిద్ధపురుషుడిలాగా కనిపిస్తున్నాడు, కానీ గంభీరంగా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. జిజ్ఞాసేన తోమారా కీ నామా విప్రవరా కీ పూతి పాడావో పాడా కోనా స్థానే గరా. ఓ ఇప్పుడా, నీ పేరేం పేరు, నువ్వేం గంధాన్ని చదువుతున్నావు అనేసి అడుగుతున్నాడు. నీ ఇల్లు ఎక్కడా అనేసి అడుగుతున్నాడు. ఎవరికి కనిపించినా నువ్వేం చదువుతున్నావు, నన్ను ఖండించు, ఇదే పని. శేషా సబే బలిలేనా నీ మాయి పండిత తుమి సే బలియా బడా హైలహార సీత. చివరికి చెప్తాడనమాట, నేను నా పేరు నిమాయ పండితుడు అనేసి అంటాడనమాట. తర్వాత ఈశ్వరపురి అనేసి చెప్తాడనమాట. భిక్షాని మంత్రాన ప్రభు కారిలేనా తానే మహాదారే గృహేలాయి చెల్లిలా పానే. సో ప్రభు ఏం చేశాడంటే తనకి లంచ్కి ఇన్వైట్ చేశాడనమాట. ఈశ్వరపురిని లంచ్కి ఇన్వైట్ చేసి తనని ఆయనతోనే ఆదరంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడనమాట. కృష్ణేరా నైవేద్య సచి కారిలేనా గియా భిక్షాకారి విష్ణు గృహే బసిలా సియా. సచిమాత కృష్ణప్రసాదాన్ని అంత సిద్ధం చేసి ఆయనకి లంచ్ ఇచ్చారు. ఆ విధంగా సాక్షాత్తు ఆ విష్ణు ఇంటికే వచ్చి ఈశ్వరపురి కూర్చున్నాడు అనమాట భోజనం చేయడం కోసం. కృష్ణేరా ప్రస్తావా సభా కాహితే లాగిలా కాహితే కృష్ణేరా కథ ఆవాసాయిలా. కృష్ణుడి యొక్క కథని ప్రస్తావిస్తూ అవసుడైపోయాడంట తను. అపూర్వ ప్రేమేరా ధార తేకియా సంతోష నా ప్రకాశే ఆపన లోకే రాధీన దోష. అపూర్వమైన ఆ ప్రేమధారని చూసి ఆయన యొక్క దైన్య ప్రకాశాన్ని చేసుకోలేదంట తను. మాసాకాత గోపీనాథ ఆచార్యేరా గారే రాహిలా ఈశ్వర పూరి నవద్వీపపురే. ఆ విధంగా ఈశ్వరపురి కొన్ని రోజులు గోపీనాథ్ ఆచార్యుడి యొక్క ఇంట్లో ఉన్నాడంట. సబే బడా ఉల్లాసిత దేకిత తాహానే ప్రభువో దేకితే నిత్య చెల్లినా పానే. ఈశ్వరపురిని చూడడానికి ప్రతిరోజు కూడా చైతన్య మహాప్రభు వెళ్ళేవాళ్ళంట. అక్కడికి ప్రతిరోజు కూడా వెళ్ళేవాళ్ళంట. గదాధర పండితేరా దేకి ప్రేమ జలా బడా ప్రీత బాసే తానే వైష్ణవ సకల. ఈ గదాధర పండితుని ప్రేమజలంని చూసి కూడా వైష్ణవులందరూ కూడా ఆయన పట్ల అందరికీ కూడా ప్రీతి కలుగుతుందన్నమాట. శిశు హైతే సంసారే వీరక్త బాడా మానే ఈశ్వర పూరి ఓ స్నేహ కరేనా తాహేనే. ఈయన ఏంటంటే శిశుకాలం నుంచి, ఆయన ఎప్పుడైతే చిన్నగా ఉన్నాడో అప్పటి నుంచే మహావిరక్తి కలిగినటువంటి వాడనమాట. ఆ విధంగా ఆయనతో ఈ గదాధర పండితుడితో కూడా ఈశ్వరపురి మంచి స్నేహంతో ఉన్నాడనమాట. గదాధర పండితేరే ఆపనారా కృత పూతి పాడాయేన నామ కృష్ణ లీలామృత. తాను రాసినటువంటి కృష్ణ లీలామృతం అనే గ్రంథాన్ని గదాధర పండితుడితో చదివిపిస్తూ ఉన్నాడు అనమాట ఈశ్వరపురి. పాడాయియా పాడియా ఠాకూరా సంధ్యాకాలే ఈశ్వరపురి రే నమస్కారి వాచే చాలే. ఈ చదివించే ఠాకూరు ఈ ఆయన చదివిస్తున్నాడు కదా, అందరికీ ట్యూషన్స్ చెప్తున్నాడు. ఆ ట్యూషన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చైతన్య మహాప్రభు సంధ్యాకాలంలో ఈశ్వరపురి దగ్గరికి వచ్చి నమస్కారం చెప్పి వెళ్తూ ఉంటాడనమాట. ప్రభు దేకి శ్రీ ఈశ్వర పూరి హారా సీత ప్రభు హే నా జానే నా తబు బాడా ప్రీత. అసలు ఇంకా చైతన్య మహాప్రభుని చూడగానే ఈశ్వరపురి చాలా ఆనందంతో ఉండేవాడనమాట. ఆయనకి ఇప్పుడు తెలియదు ఇంకా సాక్షాత్ ఆయన దేవదేవుడని, అయినా కానీ ఆయన పట్ల ఆయనకు చాలా ప్రీతి ఉండేదన్నమాట. హాసియా బోలేనా మీ పారామా పండిత ఆమె పూతి కరియాచి కృష్ణేరా చరిత. నీవు పరమ పండితుడివి, నేను కృష్ణుడి యొక్క చరిత్రాన్ని రాశాను అని చెప్తున్నాడు అనమాట. సకాల బాలీబా కోత దాకే కోనా దోష ఈహతే అమర
బడా పరమ సంతోష. నువ్వు చాలా గొప్ప పండితుడు కదా, అందుకే నేను ఈ కృష్ణుడి గురించి ఒక బుక్ రాశాను. ఆ బుక్కును మీరు చూసి దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు ఉన్నాయో ఒక్కసారి చెప్పండి ప్లీజ్, నేను చాలా సంతోషపడతాను అనేసి అంటున్నాడనమాట. ప్రభు బోలే భక్త వాక్య కృష్ణే రావర్ణనా ఇహతే జే దోష దేకే సే పాపి జన. చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే, భక్తులు ఎవరైతే కృష్ణుని గురించి రాస్తారో, కృష్ణుని గురించి వర్ణిస్తారో, అందులో దోషాలు చూసిన వాడు గొప్ప పాపి, వాడు పెద్ద పాపాత్ముడు అనేసి అంటున్నాడు అనమాట. భక్తేరా కవిత్వ జేతే మాతే కైనా నాయా సర్వదా కృష్ణేరా ప్రీతి తాహతే నిశ్చయ. ఈ భక్తుని కవిత్వం ఎట్లున్నా సరే అది ఎప్పుడు కూడా కృష్ణునికి ప్రియాన్ని కలిగిస్తుందంట. సో అలాంటి కృష్ణ కథలో తప్పులు చూస్తే పాపాత్ములు అవుతారు అనేసి అంటున్నాడు. మూర్ఖా బోలే విష్ణాయా విష్ణావే బోలే ధీరా దూయి వాక్య పరిగ్రహ కరే కృష్ణ వీరా. ఏంటి, మూర్ఖుడు వచ్చి విష్ణయ అన్నా కానీ ధీరుడు వచ్చి విష్ణు అన్నా కూడా రెండు వాక్యాలని కృష్ణుడు తీసుకుంటాడంట. ఆ విధంగా అంటే భక్తుడు ఆయనని సరిగ్గా ఉచ్చరించకున్నా సరే తను విష్ణువుగానే తనని తాను స్వీకరించుకుంటాడనమాట. నా యొక్క భక్తుడు నన్ను ఈ విధంగా పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు అని చెప్పేసి తను స్వీకరిస్తాడనమాట. మూర్ఖ వదతి విష్ణాయ ధీరో వదతి విష్ణవే ఉభయోస్తు సంపుణ్యం భవగ్రాహి జనార్దన. మరి ఎప్పుడైతే విష్ణవ ఏది అనినా కూడా పండితుడు చేసేటటువంటి ఏదైతే ఈ ఉచ్చారణ ఉందో అవన్నీ కూడా పండితుడైనా పామరుడైనా కానీ దానివల్ల సమానమైనటువంటి సుకృతిని వాళ్ళు పొందుతారనమాట. భగవానుడు జనార్దుడు సకల హృదయాల్లో కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన ఏమంటారు భావగ్రాహ జనార్దన, తను అందులో ఉన్నటువంటి భావాన్ని తను స్వీకరిస్తాడనమాట. ఆ విధంగానే తను ఆ భావాన్ని స్వీకరించి వాళ్ళకి తగ్గట్టుగానే ఫలితాన్ని ఇస్తాడనమాట. వాడు మూర్ఖుడైనా సరే, పండితుడైనా సరే, పామరుడైనా సరే వాళ్ళ యొక్క భావము తగ్గట్టుగా తను రెసిప్రొకేట్ అవుతాడనమాట. ఈహా తేజే దోష దేకే తాహారా సే దోష భక్తేరా వర్ణన మాత్ర కృష్ణేరా సంతోష. దీనిలో దోషాన్ని చూస్తే అది దోషమే ఆగుతుంది, భక్తుల వర్ణలలో కేవలము కృష్ణుని సంతోషం మాత్రమే ఉంటుంది అనేసి అంటున్నాడు అనమాట. ఆతా ఏవా తోమారా సే ప్రేమేరా వర్ణనా ఈహాతే దూషివే కోనా సాయికా జన. కావున మీరు చేసిన ఈ ప్రేమ వర్ణన ఏదైతే ఉందో అది తప్పులు ఎవరు కూడా సహింపలేరు. సో నేను కూడా తప్పులని సహించలేను అంటున్నాడు. సూనియా ఈశ్వర పూరి ప్రాభురా ఉత్తరా అమృత శిక్షిత ఇలా సర్వకాలేబరా. ఎప్పుడైతే మహాప్రభు నోటి నుంచి ఆ మాటను విన్నాడో ఆయన మొత్తం శరీరం అంతా కూడా అమృతం జల్లినట్టుగా పులకించిపోతూ ఉన్నాడంట. ఆ అమృతం తాగిన ఆ ఫీలింగ్ వచ్చేస్తుందంట, మొత్తం అమృతంలో స్నానం చేసిన ఫీలింగ్ వస్తుందన్నమాట ఆయనకి. పూనహాసి బోలేనా తోమారా దోష నాయి అవశ్య బాలివా దోష దాకే జయిటాయి. తర్వాత మళ్ళీ నవ్వుతూ దీంట్లోని దోషం ఏమీ ఉండదు, తప్పకుండా ఎచ్చటో దోషం ఉన్నది అని చెప్పు అనేసి అంటాడనమాట. ఏ ఈ మత ప్రతిదిన ప్రభుతాన సంగే విచారకారేణ దూయి చారి దండ రంగే. అట్లా ప్రతి దినము ప్రభుతో 2-4 దండాల కాలము వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళనమాట. ఏకాదీన ప్రభుతాన కవిత్వ సూనియా హాసి దూషిలేనా దాతు నాలాగే బాలియా. ఒకనాడు తన కవిత్వాన్ని విని నవ్వుతూ తప్పు పట్టేశాడంట. ఇచ్చట ఇంకా ఇక్కడ దాతు సరిగ్గా లేదు అనేసి చెప్తాడనమాట ఈశ్వరపురి వారికి. తర్వాత ప్రభు బోలే ఏ దాతు ఆత్మనేపదీనాయా. అక్కడ ఆత్మనేపది అనే అది లేదు. బలియా చెలీలా ప్రభు ఆపనాలయ. ఆ విధంగా తనకి చెప్పి తన ఇంటికి తను వెళ్ళిపోయాడనమాట. ఈశ్వరపురి ఓ సర్వ శాస్త్రేతే పండిత విద్యారస విచారే ఓడా హరిషత. ఈశ్వరపురి చాలా సంతోషిస్తాడనమాట, ఎందుకంటే ఆయన కూడా సర్వశాస్త్ర
పండితుడు. ఆయన భగవంతుడు, ఆయన విద్యారసంలో ఉండి తను ఆ విధంగా తనలో ఆ తప్పును ఎత్తి చూయించాడు కదా, తను చాలా ఆనందిస్తున్నాడు అనమాట. ప్రభు గేలే సేయి దాతు కరేనా విచారా సిద్ధాంత కరేనా తాహి ఆశేష ప్రకార. తర్వాత ఎన్నో రకాలుగా పరి విధాలుగా తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. తర్వాత సేయి దాతు కరేనా ఆత్మానే పదీనామా ఆరాధీనే ప్రభు గేలే కరేనా వ్యాఖ్యాన. ఆ ఆత్మధిపతి అనే సిద్ధాంతాన్ని స్థిరీకరించి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్రభు వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు దాన్ని అతను వ్యాఖ్యానిస్తాడనమాట. జేదాతు పారస్మై పది బాలిగేలా తుమి తహాయే సాధీలు ఆత్మనే పదియామి. ఏమంటాడంటే నువ్వు ఎలా అయితే చెప్పావో దాన్ని నేను ఆత్మనిపదిని సాధించాను అనేసి చెప్తాడనమాట. వ్యాఖ్యాన సూనియా ప్రభు పారామ సంతోష భృత్యజయ నిమిత్త నాదేనార దోష. ఇప్పటి వరకు కూడా ఎవరు ఏది చెప్పినా కూడా దాంట్లో దోషం తీయకుండా ఊరుకోడు. ప్రతి ఒక్కరిలో దోషం తీసి దాన్ని మళ్ళీ పునఃస్థాపిస్తాడు. అలాంటి చైతన్య మహాప్రభు ఇప్పుడు తన యొక్క మృత్యువు, ఆయన యొక్క భక్తుడు కాబట్టి ఆయనకి జయాన్ని ఇవ్వడం కోసం కానీ దాంట్లో ఏమీ దోషం తీయలేదంట. ఆయనకి అందులో ఒక్కసారి కూడా తప్పు పట్టలేదంట. ఎందుకంటే ఆయన యొక్క స్వభావం అది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. సర్వకాల ప్రభు బాడా ఏనా భృత్య జయ. ఏం చేస్తాడంట, ఏ కాల పరిస్థితుల్లో అయినా కూడా తన యొక్క భృత్యుడు, తన యొక్క సేవకుడికి జయం కలగాలి అని చూస్తూ ఉంటాడంట. ఏయి తన స్వభావ సకల వేదేకాయ. ఆయన యొక్క ఈ స్వభావాన్ని సకల వేదాలన్నీ కూడా కీర్తిస్తూ ఉన్నాయి. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను భక్త పరాధీన, నేను భక్తుడికి లొంగిపోతాను అని చెప్తున్నాడు. అందుకే ఆ విషయాన్ని ఈ వేదాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఏయి మత కథదీన విద్యారస రంగే అచిల ఈశ్వర పూరి గౌరచంద్ర సంగే. ఆ విధంగా కొన్ని రోజులు అక్కడే ఈశ్వరపురి వారు గౌరచంద్రుడితో విద్యారసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారనమాట. భక్తి రసే ఇచ్చలా ఏకత్ర నాహే స్థితి పర్యటనే చలీలా పవిత్ర కారిక్షితి. అతడు భక్తిరసంలో ఉన్నాడు, తనను ఒక చోట స్థిరంగా ఉండేటట్టు లేదనమాట. ఆ విధంగా తను మొత్తము భూమిని కూడా పవిత్రం చేయడం కోసంగా తను బయలుదేరుతున్నాడు. మరి ఇలాంటి సాధువులు ఏం చేస్తూ ఉంటారంట, వాళ్ళంతా కూడా తిరుగుతూ ప్రతి ప్రదేశాన్ని కూడా తీర్థక్షేత్రాలుగా మారుస్తూ ఉంటారనమాట. ఆ విధంగా తను ఇప్పుడు మళ్ళీ తిరగడానికి వెళ్ళిపోయాడనమాట. జయసూనియ ఈశ్వర పూరి పుణ్యకథ తారవా సహాయ కృష్ణ పాద పద్మజత. ఇది మనకి ఫేవరెట్, ఇది మనకి వర్తించేది. ఈశ్వరపురి యొక్క ఈ పుణ్య కథ ఎవరైతే వింటారో వాళ్ళు కృష్ణ పాద పద్మములు ఉండు చోట వారి నివాసమగును. ఎక్కడైతే కృష్ణుడి యొక్క పాదపద్మాలు ఉంటాయో వాళ్ళ దగ్గర వాళ్ళ నివాసం కలుగుతుంది. అంటే వైకుంఠం, కృష్ణుడు ఎక్కడుంటాడు, వైకుంఠం, గోలోకం. ఆ గోలోకమే వాళ్ళకి వాసం అవుతుంది అనమాట. జైత ప్రేమ మాధవేంద్ర పూరి రా శరీరే సంతోషే దిలేన సభా ఈశ్వర పూరి రే. ఈ విధంగా మాధవేంద్రపురి అంతా కూడా ఈ కృష్ణ ప్రేమను అంతటి కూడా ఏం చేశాడంట, ఈశ్వరపురి వారికి ప్రసాదించాడంట. పాయియా గురురా ప్రేమ కృష్ణేరా ప్రసాదే ప్రావానే ఈశ్వర పూరి అతి నిర్విరోధే. ఆ విధంగా ఆయన యొక్క గురు ప్రసాదాన్ని తను స్వీకరించి ఇప్పుడు నిరాటంకంగా తను భ్రమణం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా భూమిని పవిత్రం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పవిత్రం చేయడానికి తను తిరుగుతూ ఉన్నాడనమాట. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచుపదయుగేశ గాయ. ఆ విధంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభువులోకి ప్రాణమైనటువంటి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు పదయుగంని కీర్తిస్తున్నారు. సో ఆ విధంగా ఈరోజు ఈశ్వరపురి మిలనం అనే అధ్యాయం సమాప్తమైంది. సో రేపు కాదు, మళ్ళీ సోమవారం, రేపు ఉగాది కాబట్టి అందరూ బిజీగా ఉంటారు. సో అందుకని చెప్పేసి రేపు క్లాస్ పెట్టుకోవట్లేదు. మనమే సోమవారం నుంచి కంటిన్యూ చేసుకుందాం. గౌరాంగుడు నగర భ్రమణానికి వెళ్తాడనమాట. ఆ విషయాలు మనము సోమవారం చెప్పుకుందాం. హరే కృష్ణ. అంటే ఇప్పుడు నిత్యానంద ప్రభు వచ్చి నిత్యానంద ప్రభు కలిసినప్పుడు అప్పుడు ఈశ్వరపురి వీళ్ళెవరు ఉండరు ఆయనతోటి. ఆయనతో ఉండరు. అప్పుడు అద్వైతాచార్య, శ్రీవాస్ ఠాకూర్, గదాధర పండిత్ నవద్వీపంలోనే ఉండిపోతారు వీళ్ళందరూ. కాదు, అద్వైతాచార్య తర్వాత ఇప్పుడు ఈశ్వరచంద్ర వాళ్ళందరూ
అంటే నవద్వీపంలో ఉండిపోతే మళ్ళీ ప్రభు ఒక్కరే చైతన్య ఆ, ప్రభు ఒక్కరే చైతన్య మహాప్రభు ఒక్కరే తను పూరికి వెళ్తారు. ఓన్లీ రథయాత్ర సమయంలోనే వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని కలవడానికి అని చెప్పేసి 2 నెలల ముందే వెళ్తారు. ఎన్నో వంటలు చేసుకొని అవన్నీ తల మీద పెట్టుకొని వాళ్ళందరూ ఊరేగింపుగా యాత్రకి వెళ్తారు అప్పుడు. అచ్చా. ఓకేనా? హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నూతన సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మనం న్యూ ఇయర్లో కలుసుకుందాం. సంవత్సరం కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ ఉగాది. అవుతుందా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 7 డేస్లో రాముల వారి యొక్క ఆవిర్భావం అవుతుంది కదా, రాముడు అవతారం తీసుకుంటారు. మరి రాముడి కథ చెప్పుకుందామా 7 రోజులు ఫస్ట్, తర్వాత మళ్ళీ చైతన్య భాగవతం కంటిన్యూ చేసుకుందామా? అయితే ఓకే. 7 రోజుల్లో ఎంత చెప్పగలుగుతామో, అంటే మొత్తం డీప్గా కాదు రామాయణం, 7 రోజుల్లో మనము ఎంత చెప్పగలుగుతామో అంతే కథను చెప్పుకుందాం. అలానే వరకు కళ్యాణం చెప్పినా చాలు, కళ్యాణం దాకా చెప్పినా చాలు. తెలీదు ఇంకా ఎక్కడి వరకు అవుతుందో, మొదలు పెట్టుకుందాము. ఓకే.